సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్. అతిపెద్ద రోగం ఏమిటో తెలుసా? ఎవరు ఏమనుకుంటారో. ఫ్రెండ్స్, చాలా మంది పక్కవారు కామెంట్ చేస్తున్నారని, ఎవరో ఏదో అనుకుంటారని చాలా మంది మంచి పనులు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారని చాలా మంది పనులు చేయరు. అలాంటి వారి కోసం ఈరోజు నేను ఒక అద్భుతమైన కథ తెలియజేశాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక ఊర్లో ఒక తండ్రి మరియు కొడుకు ఉండేవారు. వారు ఒకరోజు పక్క ఊరికి ప్రయాణం చేస్తూ గాడిద మీద ఇద్దరు కూర్చొని వెళ్తున్నారు. ఇలా తండ్రి మరియు కొడుకు గాడిద మీద కూర్చొని వెళ్తూ ఉంటే దారి మధ్యలో కొంతమంది అటువైపు నుంచి వస్తూ దున్నపోతుల్లాగా ఉన్నారు, చిన్న గాడిద మీద ఇద్దరు కూర్చొని వెళ్తున్నారని కామెంట్ చేస్తూ వెళ్ళిపోతారు. ఈ కామెంట్స్ వినిన తర్వాత వీళ్ళు అమ్మో ఇది తప్పేమోనని తండ్రి దిగి కొడుకును కూర్చోబెట్టి గాడిద మీద వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరికొంతమంది అలా అటు సైడ్ నుంచి వస్తూ వారు కామెంట్ చేస్తారు. ఏమని? ఈ అబ్బాయి కొద్ది కూడా బుద్ధి లేదు, తండ్రిని నడిపిస్తూ కొడుకు కూర్చున్నాడు అని చెప్పి కామెంట్ చేస్తూ వెళ్ళిపోతారు. అది విన్న తర్వాత వీళ్ళు అమ్మో ఇది కూడా తప్పేమోనని తండ్రి గాడిద మీద కూర్చొని కొడుకు నడుచుకుంటూ ఇలా వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరికొంతమంది అటువైపు నుంచి వస్తూ కామెంట్ చేస్తారు. ఈ పెద్ద వ్యక్తికి బుద్ధి లేదు, చిన్న అబ్బాయి నడిపిస్తున్నాడు, ఇతను కూర్చోబెట్టచ్చు కదా అని కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ కామెంట్స్ విని అమ్మో ఇది కూడా తప్పేమోనని ఇద్దరు దిగేసి ఆ గాడిదని వీళ్ళు నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తూ ఉండగా అటువైపు నుంచి మరికొంతమంది వస్తూ వీళ్ళు కొద్ది కూడా బుద్ధి లేదు, గాడిద ఉన్నదే మనుషులు మోయడానికి కదా, వీళ్ళేది నెత్తి మీద పెట్టుకున్నారని కామెంట్ చేస్తూ వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూసాం, ప్రజలు కామెంట్ చేయని సందర్భం ఏమైనా ఉందా? మొదటగా ఇద్దరు గాడిద మీద వెళ్తున్నా కామెంట్ చేశారు, తండ్రి దిగి కొడుకును కూర్చోబెట్టి వెళ్తున్నా కామెంట్ చేశారు, తండ్రి కూర్చొని కొడుకు నడుస్తున్నా కామెంట్ చేశారు, పోనీ ఇద్దరు దిగేసి గాడిదని నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నా కామెంట్ చేశారు. అంటే సమాజం ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మంచి పని మొదలు పెడతావో సమాజం నిన్ను కామెంట్ చేస్తూనే ఉంటుంది. నీ వల్ల కాదు, ఇది నీతో అవ్వదు అని నిరాశ పరిచే వాళ్ళు ఉంటారు, కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకే పెద్దలు అంటుంటారు, కంప్లైంట్ ఈజ్ ఎ గిఫ్ట్, క్యాచ్ ఇట్. అంటే ఎదుటివారిని నువ్వు విమర్శించినప్పుడు ఆ విమర్శను తీసుకొని నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని విజయం వైపు వెళ్తూ ఉండాలి. అంతేగాని వారేమనుకుంటారో వీరేమనుకుంటారని చెప్పి మనం పనిని మధ్యలో వదిలివేయకూడదు. చాలామందికి ఫీలింగ్స్ ఎక్కువ, వారేమనుకుంటారో వీరేమనుకుంటారని చెప్పి పనులే మొదలుపెట్టరు. పోనీ ఏదైనా మనం చెడు పని చేస్తున్నప్పుడు ఎవరైనా కామెంట్ చేస్తే పట్టించుకోవాలి, కానీ మంచి పని చేస్తున్నప్పుడు కామెంట్ చేస్తే విన్నట్టుగా వదిలేయాలి. మనం మనిషి సంతోషంగా బతకాలంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించడం వదిలేయాలి. విమర్శలకు భయపడకు, ఎదురు గాలిలోని గాలిపటం పైకి లేస్తుంది. అందరూ నిన్ను అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, కామెంట్ చేస్తున్నారని భయపడకు. ఎందుకంటే విలువైన బంగారాన్ని మాత్రమే పరీక్షిస్తారు కానీ బొగ్గును కాదు కదా. కాబట్టి సోదరులారా, కామెంట్స్ భయపడబాకండి. సమాజంలో చెడు పని చేయడం భయపడాలి, కానీ మంచి పని చేయనప్పుడు ఎవరొకరు ఏదో విధంగా కామెంట్ చేస్తూనే ఉంటారు. వాటిలో భయపడి దయచేసి మీ పనులన్నీ ఆపవద్దు. కాబట్టి అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి మంచి వీడియోలు మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకు చేరవేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.